ప్రీవియస్ ఇయర్స్ టెట్ అండ్ డిఎస్సి పేపర్స్ బిట్స్. ప్రకృతి వికృతులు. నిత్యము చదవాలి. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. ఆప్షన్ ఏ నిత్యము, ఆప్షన్ బి నిత్తము, ఆప్షన్ సి నిత్యలు, ఆప్షన్ డి నితము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిత్యలు. నిత్యము అనే పదానికి వికృతి పదం నిత్యలు. నెక్స్ట్, పుత్రుడు అనే పదానికి వికృతి రూపం ఏది? ఆప్షన్ ఏ కొడుకు, ఆప్షన్ బి సుతుడు, ఆప్షన్ సి పుత్రుడు, ఆప్షన్ డి బొట్టెడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బొట్టెడు. పుత్రుడు అను పదానికి వికృతి రూపం బొట్టెడు. నెక్స్ట్, గోబ అనే పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ గూబ, ఆప్షన్ బి గుహ, ఆప్షన్ సి గృహం, ఆప్షన్ డి గొడవ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గుహ. గోబ అను పదానికి ప్రకృతి పదం గుహ. నెక్స్ట్, కాచ అనే పదానికి వికృతి. ఆప్షన్ ఏ రాచ, ఆప్షన్ బి కచ్చు, ఆప్షన్ సి గాజు, ఆప్షన్ డి కుర్చీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గాజు. కాచ అను పదానికి వికృతి గాజు. నెక్స్ట్, ఉపాధ్యాయులు పాఠాన్ని చాలా విధాలుగా చెబుతారు. గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి. ఆప్షన్ ఏ విధం, ఆప్షన్ బి వితానం, ఆప్షన్ సి విధానం, ఆప్షన్ డి వితము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వితము. విధము అను పదానికి వికృతి పదము వితము. నెక్స్ట్, మేఘం అనే పదానికి వికృతి రూపం ఏది? ఆప్షన్ ఏ మేఘం, ఆప్షన్ బి మేఘులు, ఆప్షన్ సి మాఘం, ఆప్షన్ డి ఉరుము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మొగులు. మేఘం అను పదానికి వికృతి రూపం మొగులు. నెక్స్ట్, సాధువులు శంఖమును ఊదుతారు. గీత గీసిన పదానికి వికృతి రూపం ఏది? ఆప్షన్ ఏ శంఖ, ఆప్షన్ బి శంఖు, ఆప్షన్ సి శంఖు, ఆప్షన్ డి శంకు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శంకు. శంఖము అను పదానికి వికృతి రూపం శంకు. నెక్స్ట్, ఈ గోడ చాలా అందంగా ఉంది. గీత గీసిన పదానికి ప్రకృతి రూపాన్ని చెప్పండి. ఆప్షన్ ఏ కట్టడం, ఆప్షన్ బి కుడ్యం, ఆప్షన్ సి కూడలి, ఆప్షన్ డి కోట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుడ్యం. గోడ అను పదానికి ప్రకృతి రూపం కుడ్యం. నెక్స్ట్, ఎప్పటికైనా ధర్మము జయిస్తుందని మహాత్ములు చెప్పారు. గీత గీసిన పదానికి వికృతి పదం. ఆప్షన్ ఏ ధమ్మము, ఆప్షన్ బి దమము, ఆప్షన్ సి దమ్మము, ఆప్షన్ డి దరయం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దమ్మము. ధర్మము అను పదానికి వికృతి రూపం దమ్మము. రథమునకు వికృతి రూపం. ఆప్షన్ ఏ రాము, ఆప్షన్ బి అరదము, ఆప్షన్ సి రొద్దు, ఆప్షన్ డి రంతము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అరదము. రథము అను పదానికి వికృతి పదము అరథము. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.